లోకమసలే మాత్రం గుర్తించని ప్రతి మానవుని గమ్యస్థానాన్ని సమూలంగా మార్చివేసిన ఆ జననానికి బెత్లెహేం ఆతిథ్యమిచ్చింది. చిన్న గ్రామమైన బెత్లెహేం వైపే అందరి దృష్టి పడింది. ఎన్నో ఏళ్ల తర్వాత రబ్బీలు జ్ఞాపకం చేసుకున్నారు. పండితులు ఆ గ్రామాన్ని గమనిస్తూ ఉన్నారు. మిగిలిన వారు దాన్ని గుర్తించకుండానే దాటిపోయారు. ఆ అద్భుతమైన రోజున ఓ వడ్రంగివాడు అతడి కాబోయే భార్య కోలాహలంగా ఉన్న ఆ పట్టణంలోకి అలసిపోయి అడుగుపెట్టినప్పుడు ఈ ప్రపంచం శాశ్వతంగా మారబోతుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. దీనికెంత? తాజా బ్రెడ్. దయచేసి ఇది పట్టుకో. తీసుకో. లేరు, ఇక్కడెవరూ లేరు. మరియా యోసేపులు బెత్లెహేం ద్వారాల వద్దకు చేరుకున్న దృశ్యాన్ని ఎవరైనా ఊహించవచ్చు. యాత్రికులు వారి బస కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాపారులు వారి పాత్రల్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆహారాన్ని, బసను కనుగొనడానికి బెత్లెహేంలోని గొప్పవారు మరియు పేదవారు వారి వారి ప్రయత్నాలను చేస్తున్నారు. యోసేపు బస దొరికితే ఎంతో సంతోషిస్తాడు. మరియా దైవకుమారుణ్ణి ఏ క్షణంలోనైనా ప్రసవించవచ్చు. ఈ క్రమంలో వారొక ఆశ్రయం కనుగొనడం కోసం గాలించడం మొదలుపెట్టారు.
స్థలం కోసం చూస్తున్నాను. వెళ్ళి పక్కన ప్రయత్నించండి. అయ్యా వెనక్కి వెళ్ళండి, వెనక్కి దయచేసి- వెళ్ళండి. ఏంటి నా దగ్గర ఎవరికి గది లేదు, అయ్యా నా అయ్యా, దగ్గర ఎవరికి దయచేసి- గది లేదని అయ్యా. చెప్తున్నాను కదా, వినండి. వెనక్కి వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. తమ మధ్యలో మెస్సయ్య జన్మించబోతున్నాడని గుర్తించే తీరిక లేకుండా పాపంతో పూర్తిగా నిండియున్న ప్రపంచపు దృశ్యాలను, ధ్వనులను మరియ గమనిస్తూనే ఉంది. తన కుమారుడు దేవుడి కుమారుడని పిలువబడతాడని మరియకు తెలుసు. రక్షకుడైన యేసు ఆ రోజున నిశ్శబ్దంగా అరుదించనున్నాడు. ఏమండి 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 మీ వద్ద గది దొరుకుతుందా? ఏ గదైనా సరే, ఏదైనా. హే మరియా, మనకి గది దొరికినట్టే. నిజంగా ఒక సత్రం కనిపించింది, అది మనకు బాగుంటుంది అనిపించింది. సరే. మనకు బాగుంటుంది, సరేనా? రా, మనం వెళ్దాం. మనం గదిని చూద్దాం. మనకి గది దొరికినట్టే. ప్రజలారా, ఇళ్లకు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నేను మీకోసం ఏమీ చేయలేను. ఏయ్, తప్పు, త్వరగా. ఏయ్, ఏయ్, వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. నీకే చెప్పేది, జరుగు, వెళ్ళి ఇక్కడి నుంచి. లేదు లేదు. హే, మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు మన్నించండి. నేను నా భార్య ఈ రోజంతా ప్రయాణించి ఇక్కడికి వచ్చాం. మాది ఈ గ్రామం కాదు. మేము నజరేతు నుంచి వస్తున్నాం. ఆమె గర్భవతి. ఆమె ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఏదైనా గది కోసం చూస్తూ నేను వచ్చాను. నేను అలాగే. వడ్రంగిని. సరే, సరే. దయచేసి ఆ. యేసు విలాసవంతమైన సత్రంలో కాక అంతగా శుభ్రంగా లేని పశువుల శాలలో జన్మించడం ద్వారా ఈ లోకానికి రావాలని పరలోకం నిర్ణయించింది. ఈ ఘట్టం గురించి అప్పటికప్పుడే ఎవ్వరికీ తెలియలేదు. ఇది మానవ చరిత్రలో నిర్ణయాత్మక క్షణం. ఆయన జనన స్థానం మరియు పరిస్థితులు దేవునిచే ముందుగానే ఏర్పాటు చేయబడ్డాయి. సృష్టికర్త దేవుడు కోలాహలంగా ఉన్న పరిస్థితుల నడుమ నిశ్శబ్దంగా ఈ లోకంలోనికి అర్థించాలనుకున్నాడు. నివాసం లేని జీవితంలో జననానికి స్థానం లభించకపోవడం కూడా ఒక భాగమే. ఈ మానవాళిచే తృణీకరించబడబోతున్న తనను, తన జననాన్ని అంగీకరిస్తూ
యేసు ఈ లోకానికి దృఢమైన చెక్కు చెదరని ప్రేమ సందేశాన్ని పంపాడు. మన వద్ద ఆయనకు స్థలం లేదు, కాని ఆయన దిక్కులేనివాడు కాడు. ఒకరోజు ఆయన పరలోకపు ద్వారాలు తెరుస్తాడు. తద్వారా అందరూ దానిలోనికి ప్రవేశించొచ్చు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రభువు తానే ఒక సూచక క్రియను నీకు చూపును. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కను. అతడికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఈ మాటకు దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలు. యోసేపు మరియలు శిశువైన క్రీస్తును మొదటిసారి చూసిన ఆ క్షణాన్ని ఒక్కసారి ఊహించండి. ఎంత ప్రాముఖ్యమైన క్షణమది. అనంతరూపి అయిన దేవుడు తృణప్రాయులైన మానవుల మధ్యలో నివసించడానికి అపరిపూర్ణుల మధ్య పరిపూర్ణుడిగా వచ్చాడు. ఈ భూమి పట్టజాలని వ్యక్తి ఈ భూమిపైకి రావడంతో ఈ భూమిని సృజించింది ఆయనే గనక ఈ లోకం పులకించింది. ఈ శిశువు సామాన్యుడు కాదని వారికి తెలుసు. దేవదూత అతడి గురించి ప్రకటించింది. అతడి గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. మరే బిడ్డ ఈ విధంగా గర్భంలో పడలేదు. ఈ కన్యక ప్రసవం ఓ అద్భుతం.